ఈ 183 81 మధ్యలో 3 గుణమధ్యమాలు పెట్టాను. 3 గుణమధ్యమాలు పెట్టాను. ఆ A1 A2 A3 వాల్యూలు కనుక్కోవాలి. ఏ ఫార్ములాలు అవసరం లేదు. ఇక్కడ చూడండి సార్, ఫార్ములాలు అవసరం లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గుణమధ్యమము అనంటే మధ్య విలువ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్గా ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి. A2 అనేది ఈ సిరీస్కి గుణమధ్యమము. గుణమధ్యమం ఏమొస్తుంది? √1 × 81. ఈ 2 నంబర్ల స్క్వేర్ రూట్. అదే అంకమధ్యమం అయితే ఏమవుతుంది? నంబర్ల సగటు. ఆ 2 నంబర్ల సగటు. A2 ఏమవుతుంది? √1 × 81. 1 × 81 ఎంత? 9. మళ్ళీ చూడండి సార్, దీనికి ఇది అంకమధ్యమం. √1 × 93. దీనికి ఇది అంకమధ్యమము. ఎంత అయింది? √9 × 81. 81 అంటే 9 × 9. 81. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది 9 × 81 729. √729 అంటే 27. అంటే ఈ సిరీస్ ఏంటి? 139 27 81. 139 27 81. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 181కి మధ్యలో 3 గుణమధ్యమాలు పెట్టాను. ఏంటా గుణమధ్యమాలు? A1 A2 A3. ఇది చూస్తే ఇది 2 లెఫ్ట్, ఇది 2 రైట్. మిడిల్ వాల్యూ ఏంటి? A2. మిడిల్ వాల్యూ ఎలా వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాల్యూలు. √1 × 81 ఎంత? 9. A2 వాల్యూ ఎంత? 9. ఇది 9. ఇక్కడ ఒకటి లెఫ్ట్ ఉంది, ఒకటి రైట్ ఉంది. A1 ఏమవుతుంది? ఈ రెండిటి మధ్యలో గుణమధ్యము. √1 × 9 3. A1 వాల్యూ ఎంత? 3. A1 వాల్యూ ఎంత? 3. A2కి 81కి A3 అనేది గుణమధ్యము. ఇప్పుడే మనం చెప్పాం కదా సార్, ఏబిసి అనేది గుణశ్రేణిలో ఉంటే B అనేది గుణమధ్యమము. ఈ 3 గుణశ్రేణిలో ఉన్నాయని అన్నాడు, అంటే ఇది గుణమధ్యమము. ఏమవుతుంది? √9 × 81. √729 అంటే A3 వాల్యూ ఎంత అవుతుంది? 27 అవుతుంది. A3 వాల్యూ ఎంత అవుతుంది? 27 అవుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేస్తాను సార్. 2 A1 A2 A3 సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8 అని ఉంది. ఇవన్నీ సిరీస్ గుణశ్రేణిలో ఉంది. నాకు A1 A2 A3 కావాలి. 2A1 A2 A3 2A1 A2 A3 8. ఇది గుణశ్రేణిలో ఉంది. ఇది గుణశ్రేణిలో ఉంటే నాకు A1 A2 A3 కావాలి. మొత్తము ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 5 టర్మ్స్ ఉన్నాయి. అంటే 2 లెఫ్ట్ 2 రైట్. ఇది A2 గుణమధ్యమం. √2 × 8 √16 అంటే 4. ఇది 4. ఇది ఈ రెండిటికి గుణమధ్యమము. √2 × 4. ఇది ఈ రెండిటికి గుణమధ్యమము. √4 × 8. √4 × 8 అంటే సిరీస్ ఏంటి? 2, 2 √2, 4, రైట్. ఇదెంత సార్? 4√2, 8. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు యూ. రైట్. మనము 2A1, A2, A3, A4 2 లెఫ్ట్ 2 రైట్. A2 అనేది గుణమధ్యమము. గుణమధ్యమం ఏమవుతుంది? √2 × 8 √16. ఇది 4. ఇది 4 అవుతే ఇది ఈ మూడిట్లో ఇది గుణమధ్యమము. √2 × 4 రైట్. ఈ మూడిట్లో ఇది గుణమధ్యమము. ఎంత? √4 × 8. సో కాబట్టి మొత్తం సిరీస్ వచ్చింది 2, 2√2, 4, 4√2, 8. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.